చాలా బాధాకరమైన విషయము. నిన్న ఉదయము నాకు వాట్సాప్లో పోస్ట్ ద్వారా తెలిసింది ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక దుర్ఘటన జరిగింది, ఇలా చనిపోయారని చెప్పేసి. ఎప్పుడైతే వాట్సాప్లో ఒక పోస్ట్ వచ్చిందో నిజంగా నేను నమ్మలేదు ఆ విషయాన్ని. ఎవరో ట్రోల్ చేస్తుంటారు, పడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎవరో ట్రోల్ చేస్తారేమో అన్న ఆలోచనలోనే వచ్చాను తప్ప ఇది జరిగింది అన్నది నమ్మకం నాకు కలగలేదు. ఆ తర్వాత ఎందుకు అనుమానం వచ్చేసి యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తుంది ఎంతవరకు వాస్తవం ఉందని చెప్తే అప్పుడు జస్ట్ 3 minutes బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ అయి ఉంది. ఇలా దొరకడం జరిగింది అన్న విషయము నాకు తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రవీణ్ గారితో నేరుగా కలిసి పరిచయం లేకపోయినా కానీ ఆధ్యాత్మికంగా ఒక సంబంధం ఉంది, ఒక ధార్మిక ఒక సంబంధం ఉన్నటువంటి మనసు తట్టుకోలేకపోయింది. చాలా బాధ అనిపించింది, ఏంటిది ఇలా జరిగింది అని చెప్పేసి. అంటే ఒక గొప్ప వ్యక్తిని సమాజం కోల్పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మరి న్యూస్ చేస్తున్న తరుణంలో నాకు అప్పుడు అనిపించిన విషయం ఏంటంటే వెంటనే వెళ్ళి అక్కడ కుటుంబాన్ని కలవాలి, అంత్యక్రియల్లో పాల్గొవాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారా కాంటాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు 2-3 నెంబర్స్ కాంటాక్ట్ చేశాను, నాకు అందుబాటులో రాలేదు. అప్పుడు మీడియాలో ఉన్నటువంటి క్రాంతి గారికి కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు విజయ్ కుమార్ గారిని కాంటాక్ట్ చేసి విషయాలు చెప్పారు. అప్పుడు విజయ్ కుమార్ గారి నెంబర్ నాకు ఇచ్చారు. అప్పుడు వారిని సంప్రదించడం జరిగింది. చాలా కోఆపరేట్ చేశారు. జరిగిన విషయం ఏంటి అని చెబుతూనే దీంట్లో మరో కోణం కూడా ఉంది, ఇది యాక్సిడెంటే కాదండి, ఇది అంటే ఏదో జరిగింది, ఏదో కుట్రపూరితంగా జరిగినటువంటి అనుమానాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీడియాలో నేను కాంటాక్ట్ చేస్తూ మాట్లాడిన తర్వాత నా పర్సనల్గా అనిపించింది ఏంటంటే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఇది ఒక ప్రమాదమై ఉంటే మంచిదేమో అన్న ఆలోచన ఇప్పటికీ నాకు ఉంది. కానీ పరిశీలిస్తే ఎక్కడో ఒక అనుమానం అయితే వస్తుంది. జరిగినటువంటి సిచ్యువేషన్ మనం స్టడీ చేస్తే, ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మనం స్టడీ చేసినప్పుడు ఎక్కడో ఒక అనుమానం ఉంది, ఏంటి వెనకేమన్నా జరిగి ఉందా అని చెప్పేసి. ఇప్పటికి కూడా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే జీవం గల దేవునికి ఇది ఒక ప్రమాదమై ఉంటే చాలా బాగుండు అన్న ఆలోచన. ఒకవేళ కనుక దీని వెనక ఏదైనా కుట్రపూరితమైనటువంటి ఏదైనా జరిగి ఉంటే మాత్రము ఖచ్చితంగా కఠినంగా దీని మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వము ఇప్పుడు ఇంతమంది ఇక్కడ హాజరై ఉన్నారు. నాకు ఈ మొత్తం ఐక్యత చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. నేను హైదరాబాద్ ఉండబట్టలేకపోయాను. ఈరోజు ఆ కార్యక్రమాలు ఉన్నా క్యాన్సిల్ చేసుకుని వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఎందుకు వచ్చానంటే మా ఒక ఆధ్యాత్మిక సోదరుడికి జరిగింది, వెంటనే నేను వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా వచ్చే ఉద్దేశం కూడా ఏంటంటే నేను పూర్తిగా కూడా ఇక్కడ నేను కోరుకుంటుంది న్యాయం జరగాలి, వాస్తవాలు పరిశీలన జరగాలి. ఇక్కడ ఏ ఒక్కరి హస్తం ఉన్నా కానీ వీరు వారిని చూడకుండా కఠినంగా శిక్షించాలి, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం అక్కడక్కడ ఈ మత విద్వేషాల పేరుతో మత వారితో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం కదా, ఇలాంటి దేశంలో భిన్నత్వంలో ఐక్యత కలిగి ఉండి ప్రపంచానికి చాటి చెప్తున్న ఈ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు పెరిగిపోవడము చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేవారు రాజకీయ కోణమే ఉంటుంది. ప్రజలు మంచివాళ్ళు ఎప్పుడు కూడాను, ప్రజలు మంచివాళ్ళు ఉంటారు. ఏదో 1% ఉండొచ్చు, వారు ఏ మతంలో ఉన్నా కానీ మత విద్వేషాలు చేసేవారు, మత కుట్రలు చేసేవారు, విచ్ఛిన్నం చేసేవారు ఏదో 1% అంతకన్నా తక్కువ ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజలందరూ కూడా ఐక్యతతో మనకి కలిసి ఉంటాము. ఈ విషయంలో మాత్రం న్యాయం జరగాలి. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా మంది ఇక్కడ దైవజనులు వచ్చున్నారు, పాస్టర్స్ ఉన్నారు, సంఘ కాపరు చాలా మంది వచ్చున్నారు. అందరూ కోరుకుంటుంది ఒకటే ఏంటంటే న్యాయం జరగాలి, సరైన పరిశీలన జరగాలి. మరి ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. గతంలో మనం కొంత హిందూ సోదరులతో అయినా కానీ ముస్లిం సోదరులతో కానీ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా ఇలా కొన్ని వార్నింగ్స్ కూడా వచ్చున్నాయండి. మరి దీనిలో వెనక కుట్రుందేమన్న ప్రశ్న బలంగా లేవనెత్తున్నారు. నేనేమంటున్నానంటే డిబేట్ విషయంలో మాట అనుకోవటం ఒక వంతు, ఒకరిని హెచ్చరించుకోవడం ఒక వంతు. ఇది ఎంతవరకు వాస్తవంగా ఒకరి మీద ఒకరు అటాక్ చేశారన్న మాత్రం ఖచ్చితంగా పోలీసులు పరిశీలన జరగాల్సిందే. వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా మతంతో సంబంధం లేదు. మంచి అవుతుంది, చెడే అవుతుంది. కాబట్టి మంచివాడిని మంచివాడిగా, చెడువాడిని చెడువాడిగా చూద్దాము. ఎప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఎప్పుడు ఒకటే, మనిషి కోసమే మతం ఉంది, మనిషి కోసమే ధర్మం ఉంది తప్ప ధర్మం కోసం మనిషి లేడండి. మానవత్వం కోసమే ధర్మం ఉంది. ఇప్పుడు నిన్ను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించు అన్నప్పుడు నువ్వు పొరుగు క్రైస్తవుడని చెప్పట్లేదు. మనకి పొరుగు ప్రతి ఒక్కరిని ప్రేమించడం ధర్మం నేర్పిస్తుంది. సర్వజనం సుఖినోభవంతో అని చెప్పినా కానీ మానవులు సంతోషంగా ఉండాలి. కానీ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి మతోన్మాదుల పనులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఉండొచ్చు, అలాంటి వాళ్ళని వేరి పారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈరోజు మన సమాజంలో చూస్తున్నాము, కొంతమంది వేరే వాళ్ళని కించపరిచే విధంగా, విమర్శించే విధంగా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాము. వీటిని ఇలాగే సహించుకుంటూ పోతే ఏమవుతుంటే ఒక పిల్లిని బంధించి దాన్ని హింసించే పిల్లి కూడా తిరగబడుతుంది అంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా
వెంటనే ప్రభుత్వము ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశవ్యాప్తంగా అయినా కానీ ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అంటే ఇతర మతాలను కించపరిచే విధంగా, గ్రంథాలనైనా మహనీయులైనా కించపరిచే విధంగా అలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుతో కూడా ఇంత సహనంగా, మన క్రైస్తవ సోదరులో ఉన్నటువంటి ఈ సహనాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత సహనం, ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడాను వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉండి, లేదు మేము వెయిట్ చేస్తాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, పరిశీలన జరిగిన తర్వాత ఇది ప్రమాదం అని చెప్తే మాత్రము ఇది దైవ చిత్త ప్రకారంగా జరిగింది, అలా కాకుండా ఏదైనా జరిగిందంటే అప్పుడు మాత్రం మేము ఊరుకునే వాళ్ళం కాదని ఇప్పటికి ఇంత సహనంగా ఉండాలంటే నేను హ్యాట్సప్ చేస్తున్నాను సార్. ఇంత సహనం ఇది కావాలి. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నారో అప్పుడే, లేకపోతే పోలీసు కూడా ఏం చేయలేరు, పోలీసులు కూడా ఏం చేయలేరు పబ్లిక్ కంట్రోల్ తప్పారంటే. కాబట్టి నేను అందరికి కూడా వేడుకుంటుందంటే సహనంగా ఉందాము. ఒకవేళ దీంట్లో ఏదైనా ఉంది అంటే పూర్తి న్యాయం జరిగే వరకు నేను కూడా మీతో పాటు నిలబడున్నాను. నేను చెప్తున్నాను, పూర్తి న్యాయం జరిగి నేను నిలబడున్నాను. అందుకోసం నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. సార్ దీని మీద ఎవరైనా అనుమానం ఉందంటే అది నేనేం చెప్పలేనండి. నాకు అనుమానం ఉంది ఏం చెప్పలేము, ఏమైనా ఉండవచ్చు చెప్పలేము, కానీ ఇది పరిశీలన ద్వారా తేలుతుంది. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తిగా నేనేం చెప్పలేను దీని మీద. ఉండకూడదనే కోరుకున్నాను. ఎందుకంటే ఒకవేళ కుట్ర ఉండి ఏదైనా జరిగిందంటే ల్యాండ్ ఆర్డర్ తప్పుతుంది, ప్రజలు మనం కంట్రోల్ చేయలేము. అలాంటి దుస్థితి నుంచి మన సమాజాన్ని కాపాడుకునే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సఫీ గారు, ఒక ప్రశ్న అండి, మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఈ ప్రవీణ్ పాడాల గారి యొక్క మరణాన్ని, ఆ వార్త తెలియగానే మీరు స్పందించడము, ఇక్కడికి రావడం, రాజమండ్రి వరకు హైదరాబాద్ నుంచి రావడం క్రైస్తవ సమాజం హర్షిస్తుంది, మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంది. కానీ గత 2 నెలల క్రితం ఇస్లాం సమాజం నుండి, అంటే ఇంచుమించుగా గత 10-12 ఏళ్లుగా లేదా 15 ఏళ్లుగా సిద్ధాంతపరమైన విభేదాలు ఇస్లాం వక్తగా లేదా ఇస్లాం సహోదరులకు, క్రైస్తవ సహోదరులు మాకు ఉన్నాయి. కానీ గత 2 నెలల క్రితం ఇస్లాం సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తి, పేరు అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది, ఆయన అంత పరుష పదజాలంతో ప్రవీణ్ పగడాల గారిని 4 కట్ చేస్తామంటూ, దవడపళ్ళు ఓడగొడతామంటూ, నేను లేపేస్తామంటూ, ఇలాంటి వ్యాఖ్యలను ఒక ఇస్లాం వక్తగా, ఒక మోటివేటర్గా మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? ఇస్లాం సమాజానికి క్రైస్తవ సమాజం ఏడలు ఎలా మసలుకోవాలి? మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలి? విజయ్ కుమార్ గారు, ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే, భావ విభేదాలు అనేవి క్రైస్తవులకి ముస్లింలకి మధ్య కాదండి, ముస్లింలకి మధ్య ఉన్నాయి, క్రైస్తవుల మధ్య కూడా ఉన్నాయి. విభేదాలు ఉండొచ్చు, దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు కాదు, ప్రళయం వరకు కూడా విభేదాలు ఉంటే చర్చలు జరుగుతుంటాయి. కానీ హద్దు దాటి ఒక వ్యక్తి నేను శిక్షిస్తాను, ఇలా చేస్తానని చెప్పడానికి ఇలాంటి హక్కు ఏ ధర్మము ఇవ్వట్లేదు. ఇస్లాం ఒప్పుకోదు, ఇటు మన క్రైస్తవం ఒప్పుకోదు, ఏ రాజ్యాంగం ఒప్పుకోదు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా ముందుకెళ్తాము, ఫైల్ చేస్తాము తప్ప నేను కొట్టేస్తాను, చంపేస్తాను, కోసేస్తాను అని చెప్పి అసలు ఇలా మాట్లాడే వాటినే నేను ఖండించాలి. ఇలా ఒక వ్యక్తి